ఎక్స్ప్లెనేషన్ చాలా టెక్నికల్గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు టీఆర్ఎస్ ఇటు బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు ఏదో మార్చుకున్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఇటు సభలో సభ బయట కూడా తెలంగాణ ప్రజలకు మళ్ళీ అబద్ధాల ప్రచారాలు చేస్తున్నటువంటి సంగతి మనం చూసాను. 2 సంవత్సరాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీటి మీద చర్చ, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక పార్టీ నీటి మీద ఇప్పుడు చర్చ. ఈ 2 ప్రభుత్వాలని నేను అడుగుతూ ఉన్నాను, తెలంగాణకు ఎన్ని ఎకరాలు నీళ్లు మీరు సాగు ఇచ్చారు? ఈ యొక్క లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక ఏదైతే ప్రజాధనం ఉందో తద్వారా తెలంగాణకు ఈ 12 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాంతంలో ఏ రైతులు బాగుపడ్డారు, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు, మీ ప్రాజెక్టు వల్ల ఎంత ఖర్చు అయింది, దానికి తగ్గట్టు ఇది ప్రొపోర్షనల్గా దాని మ్యాచ్ అవుతుందా లేదా అనేది ప్రజలకు ముందు అది మీరు చెప్పాలి. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం మాత్రమే ఈ 2 పార్టీలు చేసినాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విషయంలో ఎప్పుడు చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మన స్లైడ్స్ చూసినాం, ఇటు అపెక్స్ కౌన్సిల్ ద్వారా కానీ ఇటు ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్ ద్వారా కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా మొన్న కూడా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఒక నీటి ఒక ఏవైతే మనకు పంపకాల మీద ఉన్న ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో దాని విషయంలో కూడా ఎప్పటికప్పుడు దాన్ని పరిష్కారం చేసే దిశలోనే పనిచేస్తూ ఉంది, కానీ అది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. కానీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం, ఏ ఒక్క నీటి వాటా డిస్ట్రిబ్యూషన్ సరే మన పంపకాలు సరే తెలంగాణకు ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరగకూడదు, జరిగితే మేము తెలంగాణ పక్షాన ఉంటాము, తెలంగాణకు అన్యాయం జరగనీయమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయితే ఉందో అన్ని రాష్ట్రాలని సన్యాయంగా చూసినప్పుడు కూడా కొత్త రాష్ట్రంగా వచ్చినటువంటి ఒక తెలంగాణ, నిధులు నియామకాలతోనే వచ్చినటువంటి ఒక తెలంగాణ, ఇక్కడ మళ్ళీ నీటి మీద అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ కోసమే మేము పోరాడడం అని చెప్పేసి మాట్లాడింది, ఆ సమయంలోనే ఎక్కువగా మనకు తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు నీటి విషయంలో కూడా మన ప్రాంతానికి జరిగినటువంటి, మన రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఈ 2 పార్టీలు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఆ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ఒక నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తోని వారు ప్రభుత్వ అడ్వైజర్ అయినప్పుడు కూడా ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఒక ట్రిబ్యునల్కు, కేంద్రం ఉన్నటువంటి ఒక ఏదైతే జలశాఖ మంత్రిత్వంలో ఉన్నటువంటి అనేక పదవులు వారు ఉన్నారు కాబట్టి అడ్వైజర్గా సరైనటువంటి సమాచారం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని చెప్పి వారితో ఈ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. అటు సభలో కూడా మాట్లాడడం జరిగింది. సభలో ఏకపక్ష నిర్ణయంగా అక్కడ స్పీకర్లు ఉన్నారు, అక్కడ ప్రభుత్వం ఉన్నది, మాట్లాడనీయట్లేదు భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని. ఒకరు మాట్లాడితే మాకు 8 మంది ఉంటే మాకు ఇవ్వాల్సిన సమయం కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు ఈ విధంగా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇప్పటికే చూసాం మనం, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పక్షం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ పక్షం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం జరగనీయదు, ఇది ఎప్పటికీ మేము తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటాము. అన్నంత మాత్రాన నీటి యొక్క సమస్య పైన మేము ఒక రాష్ట్రానికి అన్యాయం చేయాలని కాదు, కానీ మనకు రావాల్సిన వాటా ఏదైతే మనకు న్యాయపరమైన వాటా ఉందో అది పూర్తిగా రావాల్సి ఉంది అనేది మొదటి పాయింట్.
రెండోది ఇప్పటివరకు మీరు ఖర్చు పెట్టినటువంటి ఏదైతే దీని ప్రాజెక్టుల మీద దాంట్లో కొంత భాగం మీరు పెండింగ్ ప్రాజెక్టుల మీద కానీ ప్రాజెక్టుల రిపేర్ల మీద మీరు పెట్టుంటే ఈ పాటికి ఇంకా కొన్ని లక్షల ఒక ఎకరాలు తెలంగాణలో సాగు అయ్యేవి. కానీ దాన్ని మీరు పక్కకు పెట్టి స్మాల్ ఇరిగేషన్స్, మీడియం ఇరిగేషన్స్, రిపేర్స్ ఆఫ్ ది పెండింగ్ ప్రాజెక్ట్ ఈ మూడింటిని కూడా మీరు పక్క పెట్టారు. ఈ ప్రభుత్వం ఎక్కడో ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీదనే వాళ్ళ ఒక దృష్టి మళ్లించారు. అది అందరికీ తెలుసు ఎందుకని చెప్పేసి. కాబట్టే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు వాస్తవాలను తెలుసుకోండి. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణను మోసం చేస్తున్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తూ ఇంకా ఈ యొక్క నేను టెక్నికల్ ఇష్యూని పోను. శ్రీరామ్ గారు చాలా స్పష్టంగా జరిగారు. రిపోర్టర్ మీడియా మిత్రులు కూడా చాలా స్పష్టంగా వారిని అడిగారు. క్వశ్చన్స్ కూడా అన్నిటికీ వారు సమాధానం చెప్పారని చెప్పి కన్విన్స్ కూడా అయ్యారని చెప్పి మీ అందరూ కూడా అనుకుంటూ ఈ యొక్క మీ ముఖ్యంగా నా తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి నేను వెదిరే శ్రీరామ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను.